పరస్పర సమ్మతితో కొనసాగించే లైంగిక బంధాన్ని అత్యాచారంగా పరిగణించలేమని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. తనపై ఓ మహిళ చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా పోలీస్ ఇన్స్పెక్టర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. అతడిపై వచ్చిన అత్యాచార ఆరోపణలను కొట్టివేసింది. 2017 నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న అశోక్ కుమార్ అనే వ్యక్తి అప్పటి నుంచి ఓ మహిళతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే అతడు తనను శారీరక లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ 2021 మేలో ఆ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును వెనక్కు తీసుకోకపోతే తన పిల్లలకు హాని చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. 2021 నవంబర్లో తనను హోటల్కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. తర్వాత ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. మహిళ అభియోగాలకు వ్యతిరేకంగా సీఐ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు పరస్పర అంగీకారంతో కొనసాగిన లైంగిక సంబంధాన్ని అత్యాచారంగా పరిగణించలేమని పేర్కొంది. అయితే పరస్పర అంగీకార చర్యలు అంటే మహిళపై దాడి చేయడానికి పురుషుడికి లైసెన్స్ ఇచ్చినట్లు కాదని పేర్కొంది. దాడి, బెదిరింపులు, హత్యాయత్నం అభియోగాలను సీఐ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.